ఎవరికి ఏ భాషలో అర్థమవుతే ఆ భాషలో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. సపోజ్ మనం ఇప్పుడు తమిళనాడు వెళ్ళామనుకోండి, అక్కడ ఒడిస్సా భాషలో మనం మాట్లాడితే ఎలా ఉంటుంది? అసలే తమిళనాడులో ఏంటంటే మన వాళ్ళ హిందీ సంబంధించిన పదాలు ఏమైనా ఉన్నా సరే వాళ్ళకి చాలా కిర్రెక్కిపోతుంది. ఒడియా మాట్లాడినా సరే వాడికి హిందీలాగా అనిపిస్తుంది. ఇంకా తెలుగు అది కొద్దిగా పర్వాలేదు, ఎందుకంటే మేము కొద్దిగా కలిసి ఉన్నాం కాబట్టి కొంతకాలం బట్టి వాడు కొద్దిగా మేనేజ్ చేస్తాడు. అలాగే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ముఖ్య విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇవి మీకు పత్రికల్లో రావు, బయట ఎక్కడ ప్రపంచం చెప్పదు. అలాంటి విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. కారణం ఏంటంటే, ఇప్పుడు పాపం చంద్రబాబు ఆయన రాత్రి పగలు కష్టపడి రకరకాలు చేస్తున్నాడు, కానీ అది కింద లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కాంట్రాక్టర్స్ చాలా ముప్పతిప్పలు పెట్టేస్తున్నారు. ముఖ్యంగా మెగారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకి ఈయన నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా కొనసాగుతాడని నమ్మకం లేదు. ఎందుకంటే రెడ్డిలందరూ ఒకటే కదా, మరి ఒక నాటు మా పదం ఉంది కానీ అదంటే మరి బాగోదని చెప్పి ఊరుకుంటున్నా. రెడ్డిలందరూ ఒకటే. మరి అలాగే ఈయన చెడ్డ కోతి వనమంతా చేసినట్లుగా మిగతా వాళ్ళు చెప్తున్నారు. మన మటుకు మనం ముందు జాగ్రత్త పడదాము. రేపొద్దున ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదో, లాస్ట్ టైం ఇలాగే చేసి మనం అన్ని ఖర్చు పెట్టేసి మన చెంక మనం నాక్కున్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. 100 రూపాయలు మనకు ప్రభుత్వం దగ్గర తీసుకుంటే 20 రూపాయలకి మించి పని చేయొద్దు అని వాళ్ళు ఒక సిండికేట్ ఏర్పడిపోయారు. ఈ సంగతి పాపం ఆయనకి తెలుసు, కానీ నిస్సహాయత, ఏమి చేయలేడు ఆయన. ఎందుకంటే ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా బయట ఇంటర్నేషనల్ అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక హోటల్ నడుపుతున్నాడు అనుకోండి, ఆ హోటల్ నడపడానికి 2 రకాల మార్గాలు అంటే వ్యక్తులు కావాల్సి వస్తారు. ఒకటేమో బయట పనులు చూసుకొని రావడానికి, ఎక్కడ పప్పులు ఉన్నాయి, ఏవి ఎక్కడ తక్కువ రేట్లు ఉన్నాయి, ప్లస్ ఈ వర్కర్స్ ఎక్కడి తెచ్చుకోవాలి, ఇవన్నీ చూసే వ్యక్తి ఒకడైతే, రెండో వ్యక్తి అక్కడ వంటవాడు బాగా వండుతున్నారా లేదా, ఈ మిగతా అందరూ బాగా సర్వ్ చేస్తున్నారా లేదా అనేది చూసే ఒక వ్యక్తి కావాలి. అలాగే ఇప్పుడు చంద్రబాబు ఆయన పాపం బయటకు వెళ్ళి ఆ దేశాలకు వెళ్ళి ఈ దేశాలు వెళ్ళి వాడిని పట్టుకొని వీరిని పట్టుకొని మొత్తానికి ఏదో కొంత డబ్బులు తీసుకొస్తున్నాడు. దాన్ని మనకి కాదనలేం. కానీ ఒక క్యాపిటల్ ఉండాలి అనేది పాపం ఆయన చాలా ఆశపడుతున్నాడు. అది అసలు లేని దానికన్నా ఏదో ఒకటి ఉంటే మంచిదే కదా. ఒకవేళ మరి ప్రజలు కనుక నెక్స్ట్ టైము మరి ఏ రాజధాని అక్కర్లేదన్న వాళ్ళకి ఓటు వేశారనుకోండి, అది ఇంకా అంతకన్నా ఘోరం ఉండదు, మరణ సాదృశ్యమే. ఎందుకంటే మన ప్రజలు ఎలాంటివి అంటే పివి నరసింహారావు గారు లాంటివి అయినా మన పక్క బోర్డర్లో బరహంపూర్లో నించుంటే ఆయన ఓడగొట్టారు. మరి ఇలాంటి ప్రజల మనస్తత్వం ఉన్నప్పుడు ఏమవుతుంది? పాపం ఆయన బయట పనులు చూసుకొస్తాడు, కానీ ఆయన వయసు ఇది ఆయనకి ఆలోచన కింద లెవెల్లో ఉండి పనిచేయడానికి అవకాశం ఉండదు. అది చేయగల శక్తి కొడుకుకి రావాలి, లేకపోతే పవన్కి రావాలి. పవన్ తన హద్దుల్లో తను ఉంటూ ఆయన జాగ్రత్తగానే తన వరకు దానికి ఎంతవరకు స్థాయి ఇచ్చాడో ఆ స్థాయి వరకు చేసుకుంటూ వెళ్తున్నాడు పాపం. మనం ఆయనేం బ్లేమ్ చేయడానికి వీల్లేదు. ఇంకొక వ్యక్తి ఏంటంటే మన లోకేష్కి మన యూపీ చీఫ్ మినిస్టర్ దగ్గరికి పంపించి యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరికి కానీ, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఆ కొత్త చీఫ్ మినిస్టర్ దగ్గరికి కానీ, సుమన్ బెనర్జీ దగ్గర కానీ పంపించి కొంతకాలం పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇప్పించాలి. ఎలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు బుల్డోజర్స్ని ఎలా వాడుకోవాలి, పోలీస్ యంత్రాంగాన్ని ఎలా వాడుకోవాలి, ఇవన్నీ కూడా అతని ఫుల్ ట్రైనింగ్ కావాలి. అలా వచ్చినప్పుడే అతను, ఎందుకంటే ఎవరైనా సరే రాజుకు భయపడాలి. సాధారణంగా చదువుకునేవాడికి పర్వాలేదు, కానీ లేబరోడు మాత్రం దెబ్బకే భయపడతాడు. మరి అలాంటి సమయంలో వీళ్ళు ఇలా చేయాలంటే మరి ఇతనికి కావాల్సింది ఏంటంటే ట్రైనింగ్ కావాలి. ఎవరి దగ్గర కావాలండి? మన యోగి ఆదిత్యనాథ్ దగ్గర, లేకుంటే సువేందు దగ్గర కావాలి. ఆ పట్టుదల, ఆ భయం, ఇది ఉంటేనే ఈ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది.
నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. విశాఖపట్నంలో విశాలాక్షి నగర్లో ఆల్లో రోడ్ దగ్గర నుంచి బీచ్ రోడ్డు వరకు ఒక రోడ్డు ఉంది. అది చాలామంది ఆక్యుపై చేసి ఉన్నారు. పాపం చాలా సంవత్సరాల నుంచి దాన్ని 100 ఫీట్ రోడ్ చేయడానికి శాంక్షన్ అయిపోయి ఫండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఇళ్ళని కోల్దేయటానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కడ సత్తా చాలా. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే మళ్ళీ అక్కడ పక్కన ఉన్న రామకృష్ణ బాబు దగ్గరికి వెళ్ళి బాబు అని చెప్పంటే ఈయన బోట్లు ఉంటాయి కదా, దానికోసం ఆయన బాబు కూర్చోడయ్యా బాబు అని చెప్పేసి ఇలాగా జరిగిపోయేది. కానీ జగన్ వచ్చిన తర్వాత వాడు వీడు అని లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు కొన్ని పోయినా సరే దమ్ముగా అతను దాని మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేసి అది 100 ఫీట్ రోడ్ చేశాడు. రాజు అనేవాడు ఎప్పుడు అలా దమ్ముగా ఉంటేనే గౌరవిస్తారు, మెతగ్గా ఉంటే ఎవరు గౌరవించరు. మరి ఈ మెతకతనంతో ఎవరు నష్టపోతారు? ప్రజలు. ఓకే, చంద్రబాబు గురించి మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయన వయసు ఏమవుతుంది, కొంత వయసు దాటినంత పిరిగితనం వచ్చేస్తుంది. అంతేకాకుండా అంత ముందు కూడా ఇతను అంత పెద్ద రఫ్ అండ్ టఫ్ కాదు. అంటే రాజకీయాలు ఎత్తుగడలు వేసేవాడే కానీ జగన్ లాగా రఫ్ అండ్ టఫ్ కాదు. ఆయన నేచర్ అది కాదు. కాబట్టి ఆయన నేచర్ మార్చుకోవడం అనేది ఇప్పుడు అసాధ్యం. మరి ఇలాంటి సమయంలో ప్రజలు బాగుపడాలంటే కనీసం ఒక 3 నెలల పాటు అయినా సరే యోగి ఆదిత్యనాథ్ దగ్గర లోకేష్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఆయన పక్కనే ఉండి ఎలాగ ఆయన డీల్ చేస్తున్నాడు ఏంటి అనేది. మీకు చిన్నతనం అయితే అవ్వచ్చు, కానీ రాష్ట్రానికి చాలా ఉపయోగం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాళ్ళే కావాలి రాష్ట్రానికి. రాష్ట్రం మరి యూపీ ఒకప్పుడు చూసారా, అందరికి తెలిసిందే కదా, అది డెకాయిటీ రాజ్యం. ఒక ఇండస్ట్రీ వచ్చేది కాదు. రాత్రి 6 అయితే అలా ఆడవాళ్ళు బయట తిరగడానికి భయపడిపోయేవాళ్ళు. మరి అలాంటిది ఈరోజు రాత్రి 10 గంటలు కూడా ఆడవాళ్ళు ధైర్యంగా నడుస్తూ వెళ్తున్నారు. కారణం ఏంటి? యోగి ఆదిత్యనాథ్ కఠిన వైఖరి, ధైర్యం, సత్తువ. మరి అలాంటి ట్రైనింగ్ తీసుకొని పోలీసు వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేసి మీకేం పర్వాలేదు మేము ఉంటాము అని భరోసా ఇస్తే ఈ యొక్క ఏ కాంట్రాక్టర్స్ అయితే కుమ్మక్కైపోయి ప్రభుత్వం పనులు చేయకుండా మెక్కేస్తున్నారో, అంటే పక్కన పెట్టుకుంటున్నారు రేపొద్దు పడిపోతే మనం సేఫ్గా ఉండాలని. అంటే సొమ్ము కొట్టేయడానికి మాత్రం హ్యాపీగా ఉంటారు. ఒకవేళ ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? ఇన్ని కోట్ల రూపాయలు ఈ పారిశ్రామిక ఈ యొక్క గుత్తేదారులంతా తిన్నారు కదా. ఒకవేళ నష్టపోయిన తప్పేంటి? ఇంకో స్టేట్లో సంపాదించుకోవచ్చు కదా, ఇంకో వర్క్లో. అలా కాకుండా ఇక్కడ ముందుగానే జాగ్రత్త పడి వర్కర్స్ని కూడా సపోజ్ 100 మందిని పెట్టుకోవాల్సిన సమయంలో వీళ్ళు ఎంతమంది పెడుతుందంటే 10 మందినో 3 పెడుతున్నాడు. పాపం ఈ వర్కర్స్ సప్లై చేసేవాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మా రోజుకి మేము 300 రూపాయలు ఇస్తాము, చేరతారా అని చెప్తున్నారు వీళ్ళు. 300 రూపాయలు ఇస్తే ఎవరు చేరతారు అక్కడ? అంటే వాడికి గిట్టుబాటు ధర కాని విధంగా వాడిని చేసి వాడిని పంపించేస్తున్నారు. దానివల్ల వర్క్ ప్రోగ్రెస్ కావట్లా. చివరికి అల్టిమేట్గా నష్టపడేది ఎవరు? ప్రజలే. అందరూ అంటారు టీడీపీ పార్టీ నష్టపోదు. చంద్రబాబు గారు హ్యాపీగా ఉంటాడు. ఆయన కావాల్సిన సింగపూర్ వెళ్ళిపోతాడు. ఈ నాయకులు కూడా బాగా సంపాదించి ఉంటారు, వాళ్ళకేం మెంగలేదు. కానీ నష్టపోయేది ఎవరు? ప్రజలే. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేసారు. ఆ అప్పులన్నీ కూడా మన నెత్తి మీదే ఉన్నాయి. అవి 20 సంవత్సరాల తర్వాత కట్టినా 30 సంవత్సరాల తర్వాత కట్టాల్సి వచ్చినా అవి మనమే కట్టాలి, మన ట్యాక్సుల ద్వారానే. మరి ఈ విషయంలో చంద్రబాబు గారు ఒక పెద్ద మనిషి చేసుకొని కఠినమైన వైఖరి ఉంటేనే రాజు ఎప్పుడు కూడా బలవంతుడై ఉండాలి. అంతేగాని సౌమ్యంగా ఇలాగా అలా చేస్తే కాదు. ఎక్కడ కఠినత్వం చూపించాలో, ఎక్కడ ప్రేమ చూపించాలో చిన్న ఉదాహరణ చెప్పి దీన్ని క్లోజ్ చేస్తాను. యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్తున్న సమయంలో 2 రోజుల క్రితం ఏమైందంటే అక్కడ అఖిలేష్ అని చెప్పి అతను ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. వాళ్ళ కుమార్తెని గురించి అక్కడ ఆమె ఏదో అందనో ఏదో విషయం మీద అక్కడ సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా చేస్తున్నారు. ఆ సంగతి ఇతను ఒక పబ్లిక్ మీటింగ్లో ఉంటుంటే ఆయన తెలిసింది. వెంటనే చెప్పాడు కదా, యోగి ఆడపిల్ల ఎవరికైనా సరే ఆడపిల్లే. ఈరోజు ఆయన పిల్లకి జరిగితే నా పిల్లకి జరిగినట్టే. కాబట్టి నేను ఇప్పుడే ఆర్డర్ ఇస్తున్నాను,
అఖిలేష్ కుమార్తె మీద ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వారందరినీ పట్టుకొని కఠినంగా శిక్షించండి అని అక్కడ స్టేజ్ మీద పబ్లిక్గా అనౌన్స్ చేశాడు. అలా దమ్ము ఉండాలి, ప్రేమ ఉండాలి, దమ్ము ఉండాలి, అవసరం వచ్చిన చోట కర్కశంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళు బద్దలు కొట్టేస్తే వాళ్ళకి రావడానికి స్టేట్కి అవకాశం ఉండదు. కొంతమందిని మన కోర్టుకి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేకూర్చాలంటే ఈ ప్రభుత్వాలు దిగిపోతాయి కానీ అక్కడ న్యాయం జరగదు అని అన్న సంగతి అందరికీ తెలుసు. రాక్షస న్యాయమే తప్పదు. మరీ దుర్మార్గుడు అనుకున్నప్పుడు మరి కృష్ణుడు చేసినట్టుగానే ఆ విష్ణు చక్రాన్ని ఎప్పటికప్పుడు వదులుతూ ఆ దుష్ట శిక్ష రక్షణ అనే విధంగా చేస్తేనే మన దేశం మన రాష్ట్రం బాగుపడుతుంది. బాబు గారు సీఎంఈఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మనకండి. బాయ్.